యువగలం, రక్తం పారాలి, పార్టీలో నిరంతరం యువత ఉండాలి. అది రెండోది. మూడోది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా. అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల. నిన్న చూసారా సాక్షిలో ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడి కోసం ఎత్తుకుతున్నాం, దొరుకుతాడులే. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈరోజు లేసి మాడుతాడా మహిళలు కించపరిచేదంగా? ఉంటుందిరా భయ్, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలు వేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. దానికి కారణం ఒకటి, ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు, సుపరిపాలన కోరుతున్నారు, ముందరికి నడిపించండి అని కోరుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం. మన ఎవరు అడిగారు, అన్నా ఎలా ఉన్నావు అన్నాడు. అన్నా ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్నా. ఎందుకు రాబోయే అన్నాడు. టైంకి పడుకున్నాడు, టైంకి లేచేవాడు అన్న. వేదిక మీద చాలా మందికి తెలుసు, మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా, అందరు తొంగి చూస్తున్నారు ఎవరబ్బా అయినా అని. అందరు తెలిసిన వ్యక్తే, బోలా శంకరుడు, నన్నే వాయిస్తా ఉంటాడు. బా అంత స్పీడ్ వద్దురా బాయ్. పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు, రామ్ గోపాల్ రెడ్డి ఏం చేస్తాడు, అందరికి తెలుసు. వేదిక మీద వాళ్ళందరికీ పొద్దున్న 2ంటికి 3ంటికి కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన. పడుకోట్ల, నిరంతరం కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చిన అజం అని కాదు, ప్రజల మనోభావాల ప్రకారం మనం నడవాలి. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది, కన్విన్స్ చేయాలని అహర్నిశలు పనిచేస్తుంది. బాబు గారి గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లే, ఆయన తగ్గేదే లేదంటున్నాడు రాబాయ్. ఆయన స్పీడే వేరు. మొన్న కుప్పంలో గోప్రవేశం చేసుకున్నాం, మీ అందరు చూసుంటారు కదా. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఏమన్నా ఆయన చెప్తున్నారు, గోప్రవేశం చేసిన పంతులు గారు చెప్తున్నారు, బాబు గారు తగ్గరు, 100 స్పీడ్, 100 సంవత్సరాల పై బతుకుంటారంటే. అమ్మా అందరూ మంచిదే రాబాయ్ అని నేను పక్క నుంచి అడుగుతున్నా. ఆగండి, ఇప్పుడే చప్పట్లు పడతారండి, ఆగండి. పక్క నుంచి అడుగుతా, స్పీడ్ ఏం తగ్గుతాడు రాబాయ్ ఈయన. తగ్గేదేలే, ఈయన తగ్గడు రాబాయ్ నీకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తిరిగింది, బాబు గారు 11 నెలలు తిరిగి వదిలి పడేశారు. గిర్రం తిరుగుతున్నారు, ఎండనా వాననా కార్యకర్తలను కలుస్తున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి, ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకోవాలి అనే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వయోభారం ఎక్కడ కంపడకుండా చేస్తున్నారు, అది ఆయన ఉన్న గొప్పతనం. అంటే మన అధినేత అంత కష్టపడితే మనందరం ఎంత కష్టపడాలో దయచేసి అందరూ ఆలోచించమని ఈ సభాముఖంగా కోరటం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు, కులం మతం కూడా వాడతారు. అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు? మనం. ఈరోజు అతిపెద్ద స్టీల్ ప్లాంట్, భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం. విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈరోజు వస్తున్నాయంటే, టీసీఎస్ కానీ గూగుల్ కానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం.
రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు? మన ప్రభుత్వం. దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈరోజు ఇస్తున్నారు. మీరే ఆలోచించండి. 5 సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా? విశాఖపట్నానికి వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా? విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీని తీసుకొచ్చారా? గాల్లో తిరిగేవాడు. అట్లా చేశారు. మనం పనిచేశాం, తీసుకొచ్చాం. మనం అందరం కూడా కూటమి ధర్మం పాటించాలి. కలిసికట్టుగా పోరాడం, కలిసికట్టుగా హామీలు ఇచ్చాం, కలిసికట్టుగా ముందరికెళ్తాం. విడాకులు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు. అందరం కూర్చోవాలి. ఓయ్ మా బాలబాబుని పట్టుకురాదు రా భయ్, రేపైనా పుట్టినరోజు రా భయ్, రేపైన పుట్టినరోజు. ఇక్కడ అన్ని వైజాగ్లో అన్ని పనులు చేసుకుని రాత్రి పరిగెడుతున్నాం మళ్ళీ రేపు సాయంత్రం. ఎంతనో ముద్దలు మావే కదా, వదిలిపెడతావా చెప్పు? కలిసికట్టుగా పనిచేయాలి, మిత్రధర్మం పాటించాలి. అందరం కలిసికట్టుగా ముందరికెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం. ఇంకా మన నియోజకవర్గంకి వచ్చగల 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఉత్తమ కార్యకర్తలు కలిసినప్పుడు కానివ్వండి, ఇతర కార్యకర్తలు కలిసినప్పుడు నాకు చెప్తాం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇంకా కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అరుస్తున్నారు, దూకుతున్నారు అని చెప్పారు. వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. కరెక్ట్ గా 3 వారాలు ఇవ్వండి. 3 వారాల్లో ఫుల్ స్టాప్ పెడతాం. రెండోది, అక్కడక్కడ ఇంకా అధికారంలో మార్పు రాలేదని పెద్దలు నాకు చెప్పారు. చెప్తాను పూర్తి చేయనియండి. దాంట్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ విషయాలు అన్ని విధి విధానాలు తొందరలో ప్రకటిస్తున్నాం. అది కూడా చేస్తాం. అదే మీకు అర్థమైంది, నేను చెప్పాల్సిన అవసరం. అదే చేస్తున్నాం. అంతేకాదు, ఈ 6 శాసనాలు ఎందుకు ప్రకటించామంటే అధికారులు కూడా తెలిసేదానికి, కార్యకర్తలే అధినేత అని తెలిసేదానికి నేను ప్రకటించా. వాళ్ళు కూడా సూటిగా చెప్పే బాధ్యత, చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, చివరిగా 2 విషయాలు. ఒకటి, కార్యకర్తల పైన ఉన్న కేసులు. నేను పార్టీ ఆఫీస్ కి సమాచారం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ గతంలో కోరా. దాంట్లో భాగంగా సుమారుగా 2800 ఎఫ్ఐఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చినాయి. దాంట్లో దాదాపు 15,000 మంది పైన కేసులు ఉన్నాయి. గడిచిన సంవత్సరంలో హోంమంత్రి గారి సహకారంతో దాదాపు సగం పైన కేసులు తీయేస్తాం జరిగింది. కేసులు అనేది మల్టిపుల్ స్టేజ్ల్లో ఉంటుందండి. ఎఫ్ఐఆర్ స్టేజ్లు ఉన్నాయి, ఒక స్పీడ్గా తీయచ్చు. ఛార్జ్ షీట్ అయినా ఒక రకంగా చేయాలి, ట్రయల్కి వెళ్ళినా ఒక రకంగా చేయాలి. సో 3 దశల్లోనే. ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు, ఏముంది రాబోయే ఒక జియో వేస్తే కొట్టుకుపోతుంది కదా అని కోర్టుకెళ్ళి స్టే తెస్తారు. గతంలో అదే జరిగింది. సో అవన్నీ పరిగణనలు తీసుకుని ప్రతి కేసు తీపిచ్చాలని బాధ్యత తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, ఈ సంవత్సరం ఆఖరికి నాటికి కార్యకర్తల పైన ఒక్క కేసు ఉండేదానికి లేదని నాకు చెప్పారు. చప్పట్లు ఇప్పుడే కొట్టదు. కేసు ఉంటే నాకు పడతాయి. అందుకే నా భవిష్యత్తు మీ బాధ్యత స్వామి. మీరు మీ కేసులు ఉన్నాయని చెప్పండి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. ఒకవేళ మంగళగిరి వస్తే పార్టీ ఆఫీసర్ శ్రీకాంత్ అని కుర్రోడు ఉన్నాడు. ఒక డెస్క్ ఉంది. గౌరవ హోంమంత్రి గారు అనిత గారు పర్సనల్ గా రివ్యూ చేస్తున్నారు ఈ కేసుల విషయం. ఎక్కడ ఏ ఇష్యూ లైట్ గా తీసుకోవట్లేదు. దయచేసి కేసుల విషయం కార్యకర్తలందరూ సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను.